హాయ్ వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. గైస్, ఇక్కడ ముంబై ఇండియన్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్కి సంబంధించిన 2 అప్డేట్స్ ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఏంటంటే లక్నో సూపర్ జైంట్స్కి సంబంధించిన కెప్టెన్ ఎవరైతే ఉన్నారో రిషబ్ పంత్, తను మొత్తానికి కెప్టెన్సీ నుంచి గుడ్ బై చెప్పాడు. దీన్ని లక్నో సూపర్ జైంట్స్ ఎవరైతే ఓనర్స్ అండ్ హెడ్ కోచ్ వీళ్ళంతా అంగీకారం తెలపడం అయితే జరిగింది. తను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము అని కూడా చెప్పడం జరిగింది. సో 2025లో తనని 27 crores పెట్టి కొన్నారు. కొన్నదానికి తన దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే రాకపోవడం విశేషం. 2 సీజన్ల పాటు తను కనీసం ప్లే ఆఫ్స్కి కూడా చేర్చలేకపోయాడు అన్న విషయం అందరికి తెలిసింది. ఇక ముంబై ఇండియన్స్ నుంచి కూడా హార్దిక్ పాండ్యా మొత్తానికి ఆల్మోస్ట్ ముంబై ఇండియన్స్ని విడిపోయాడని చెప్పుకోవచ్చు. వస్తున్న వార్తల ప్రకారం ఢిల్లీకైనా లేకపోతే రాజస్థాన్ రాయల్స్కైనా చెన్నై సూపర్ కింగ్స్కైనా వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయని తెలుస్తోంది. అండ్ లక్నో సూపర్ జైంట్స్కి కూడా వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయని తెలుస్తుంది. అంబానీ ఫ్యామిలీ కూడా దీనిపైన, అంటే హార్దిక్ పాండ్యా యొక్క కెప్టెన్సీ పైన గుర్రగా ఉన్నట్టు కూడా సమాచారం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి మీరు ఏ టీంకి వెళ్తాడని అనుకుంటున్నారో మీ గెస్ అనేది కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.